హలో! ఈరోజు మనం ఒక మైండ్ బ్లోయింగ్ స్టోరీని డీకోడ్ చేయబోతున్నాం. అక్షరాలా అసాధ్యమనుకున్న విషయాలను సుసాధ్యం చేసిన డేవిడ్ గాగన్స్ రియల్ లైఫ్ స్టోరీ ఇది. ఆయన రాసిన క్యాంట్ హర్ట్ మీ పుస్తకం గురించి బహుశా వినే ఉంటాం. ఈ పుస్తకంలో మొత్తం 11 అధ్యాయాలున్నాయి. ప్రతి చాప్టర్ ఆయన జీవితంలోని ఒక్కో కఠినమైన దశను వివరిస్తూనే మన మెంటల్ టఫ్నెస్ను పెంచుకోవడానికి ఒక ఛాలెంజ్ను ఇస్తుంది. సో, ఈ విశ్లేషణలో ఆ కథ మొత్తాన్ని ఒక ప్రాక్టికల్ మెంటల్ టఫ్నెస్ ప్లేబుక్ లాగా ఎలా మార్చుకోవచ్చో చూద్దాం. పద డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ మిలిటరీ స్టైల్ మిషన్ బ్రీఫింగ్ చూడండి. ఇది నేరుగా పుస్తకం నుంచి తీసుకున్నదే. అసలు దీని ముఖ్య ఉద్దేశమేంటంటే, నేను బాధితుడిని, నాకే ఎందుకిలా జరుగుతుంది అనే విక్టిమ్ మైండ్సెట్ నుంచి బయటకు రావడం. మన జీవితానికి మనం 100% బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే గట్టి పునాది లేకుండా ఎంత పెద్ద బిల్డింగైనా కూలిపోతుంది కదా. ఇది కేవలం పనులు పూర్తి చేయడం కాదు, మన మైండ్కి ఉన్న సంఖ్యలను తెంచేయడం. సరే, ఈ రోడ్ మ్యాప్ని చూద్దాం. దురదృష్టాన్ని దాటడం, అసాధ్యమైన లక్ష్యాలను స్వీకరించడం, మనస్సును దృఢపరుచుకోవడం, 40% నియమం మరియు వైఫల్యం ద్వారా సాధికారత. ఇలా డేవిడ్ గాగిన్స్ లైఫ్లో ఎదుర్కొన్న 5 ముఖ్యమైన దశల ద్వారా మనం ప్రయాణించబోతున్నాం. మొదటి భాగం దురదృష్టాన్ని దాటడం, అంటే బాధితుడి స్థాయి నుంచి బాధ్యత తీసుకునే స్థాయికి ఎదగడం. ఒక్కసారి ఆయన లైఫ్ టైం లైన్ గమనిస్తే 1981లో బఫేలోలో కన్న తండ్రి చేతిలోనే నరకం చూసిన బాల్యం, ఆ తర్వాత ఇండియానాలో జాత్యహంకారం, విపరీతమైన ఒత్తిడి, ఇవన్నీ దాటుకుని 24 ఏళ్ల వయసు వచ్చేసరికి ఏం జరిగిందంటే, బొద్దింకలను చంపే పనిచేస్తూ ఏకంగా 297 పౌండ్ల బరువు పెరిగిపోయి పూర్తిగా డిప్రెషన్లో కూరుకుపోయిన ఒక మామూలు వ్యక్తిగా డేవిడ్ గాగిన్స్ మిగిలిపోయాడు. ఇక్కడే ఆయన అకౌంటబిలిటీ మిర్రర్ అనే అద్భుతమైన కాన్సెప్ట్ స్టార్ట్ చేశాడు. అంటే రోజూ అద్దం ముందు నిలబడి తనతో తాను పచ్చి నిజాలు మాట్లాడుకోవడం. ఇక అబద్ధాలు చెప్పుకోవడానికి ఛాన్సే లేదు. అద్దం మీద పోస్టిట్ నోట్స్ పెట్టి చిన్న చిన్న టార్గెట్స్ రాసుకుని తన మొత్తం లైఫ్ స్టైల్ని మార్చేసుకోవడానికి వేసిన ఫౌండేషన్ ఇది. ఈ మాటలు వినండి. నా జీవితంలోని దురదృష్టకరమైన పరిస్థితులు నావి, వాటిని సరిదిద్దుకోవాల్సింది కూడా నేనే. భలే ఉంది గదా. మోటివేషన్ అనేది ఒక బుడగలాంటిది, ఎప్పుడైనా పగిలిపోవచ్చు. కాని మనకు ఎదురైన ఆ చెడ్డ పరిస్థితులకు ఎవరైతే పూర్తి బాధ్యత తీసుకుంటారో వాళ్లే తమ తలరాతను మార్చుకోగలరు. ఎవ్వరూ వచ్చి మనల్ని కాపాడరు, ఆ పని మనమే చెయ్యాలి. ఇక రెండవ భాగం అసాధ్యమైన లక్ష్యాన్ని స్వీకరించడం, అదే నేవీ సీల్ అవ్వాలనే కల. ఆ టార్గెట్ ఎంత ఇంపాసిబుల్ టాస్కో అర్థం చేసుకోవాలంటే ఈ కంపారిజన్ చూడండి. ఒకవైపు 297 పౌండ్ల బరువుండి పరీక్షల్లో 2 సార్లు ఫెయిలైన గాగిన్స్, మరోవైపు 190 పౌండ్ల బరువుతో టార్గెట్పై పూర్తి ఫోకస్ పెట్టిన నేవీ సీల్ అభ్యర్థి గాగిన్స్. నిజంగా ఇది అసలు నమ్మశక్యం కాని ట్రాన్స్ఫర్మేషన్. ఈ 106 అనే నంబర్ చూస్తుంటే ఏమనిపిస్తుంది? కేవలం 3 నెలల కన్నా తక్కువ టైంలో ఆయన తగ్గిన బరువది. అవును, నేవీ ఎంట్రన్స్ కోసం అవసరమైన బేసిక్ ఫిజికల్ స్టాండర్డ్స్ రీచ్ అవ్వడానికే ఏకంగా 106 పౌండ్ల బరువు తగ్గాల్సొచ్చింది. జస్ట్ ఇమాజిన్. సరే, ఇప్పుడీ రొటీన్ చూడండి. ఉదయం 4:30కే నిద్రలేచి చదవడం, ఆ తర్వాత 2 గంటలు బైకింగ్, 2 గంటలు స్విమ్మింగ్, 3 గంటలు వెయిట్ లిఫ్టింగ్, ఆ పైన మళ్లీ కాంబాట్ బూట్లతో పరుగు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలంటే మన డైలీ రొటీన్ను ఎంతలా మార్చుకోవాలో, మనల్ని మనం ఎంతలా కష్టపెట్టుకోవాలో ఇది ప్రూవ్ చేస్తోంది. మూడవ భాగం మనస్సును దృఢపరచుకోవటం. నేవీ సీల్స్ హెల్ వీక్లో ఎలాంటి సైకలాజికల్ వార్ఫేర్ నడిచిందో ఇక్కడ చూస్తాం. ఇక్కడొక క్రేజీ కాన్సెప్ట్ ఉంది, అదే టేకింగ్ సోల్స్. అదంటే ఏంటంటే, మనల్ని టార్చర్ చేసేవాళ్ల ముందు, మనల్ని తప్పు చేసేవాళ్ల ముందు డీలా పడిపోకుండా మన ఎక్సలెన్స్తో వాళ్ల మైండ్ బ్లాంక్ అయ్యేలా చేయడం, వాళ్ల నెగటివ్ ఎనర్జీనే మన ఆయుధంగా మార్చుకుని వాళ్లమీద ఆధిపత్యం చెలాయించడం. హెల్వీక్లో ఇన్స్ట్రక్టర్లు పెడుతున్న నరకాన్ని, ఆ టార్చర్ను ఒక విజయంగా ఎలా మార్చుకున్నారో బోట్ క్రూ 2 సభ్యుల ఈ మాటలు చెబుతున్నాయి. ఇదొక రేంజ్ ధిక్కారమనే చెప్పొచ్చు. అయితే ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, పగిలిన కాలి ఎముకలతో కూడా ఆయన BUDS ట్రైనింగ్ కంప్లీట్ చేశాడు. గతంలో పడ్డ బాధల్ని, అభద్రతా భావాల్ని వదిలేయకుండా వాటినే ఫ్యూయల్గా మార్చుకోవడం ద్వారా ఒక ఆర్మర్డ్ మైండ్, అంటే బుల్లెట్ ప్రూఫ్ లాంటి బరువైన మనస్సును తయారు చేసుకోవచ్చని గాగిన్స్ చెప్తున్నాడు. బాడీ ఎంత పెయిన్లో ఉన్నా సరే ఆ మైండ్ దాన్ని డామినేట్ చేసేస్తుంది. ఓకే, ఇప్పుడు 4వ భాగం 40% నియమం మరియు మన కొత్త పరిమితులను చేరుకోవటం. అల్ట్రా ఎండ్యూరెన్స్ దశకి మనం వచ్చేశాం. అసలు ఎలాంటి ప్రాక్టీస్ లేకుండానే శాండియాగో 100 మైళ్ల రేస్లోకి దిగాడంటే నమ్ముతారా? కిడ్నీలు ఫెయిల్ అవుతున్న
మైండ్ భ్రమలకు గురవుతున్నా ఎలా పరుగెత్తాడంటే కూకీ జార్ అనే టెక్నిక్తో. ఆ కూకీ జార్ ఏంటంటే మన లైఫ్లో గతంలో సాధించిన చిన్న చిన్న విజయాల జ్ఞాపకాలు. నరకం కనిపిస్తున్నప్పుడు ఆ విజయాలను ఒక్కొక్కటిగా గుర్తుచేసుకుంటూ మైండ్కి పవర్ ఇవ్వడమే ఈ టెక్నిక్. ఈ పుస్తకం మొత్తానికి ప్రాణం లాంటి కాన్సెప్టే ఈ చాట్. ఇక నా వల్ల కాదురా బాబూ అని మన మైండ్ గట్టిగా అరుస్తున్నప్పుడు యాక్చువల్గా మనం మన టోటల్ కెపాసిటీలో కేవలం 40% మాత్రమే వాడామట. మెదడులోని ఆ గవర్నర్ ఆ పాయింట్లు యాక్టివేట్ అవుతుంది అంతే. ఇంకా 60% ఎనర్జీ మనలోనే దాగుంది. సరే, మరి ఆ మిగతా 60% పొటెన్షియల్ను ఎలా వాడాలి? దానికి కొన్ని సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్, ఆ వచ్చే పెయిన్ కేవలం మన మైండ్లోని గవర్నర్ చెప్తున్న అబద్ధమని గుర్తించాలి. వెంటనే కుకీజార్లోని పాజిటివ్ థాట్స్ని వాడాలి. మనం ఆగిపోవాలి అనుకున్న పాయింట్ నుంచి కనీసం ఒక 5 లేదా 10% ముందుకు పుష్ చేయాలి. అలా ఒక్కో అడుగు వేస్తూ మన లిమిట్స్ని బ్రేక్ చేస్తూ వెళ్ళాలి. ఇక చివరిది 5వ భాగం, వైఫల్యం ద్వారా సాధికారత. అందరి ముందు జరిగే ఘోరమైన ఫెయిల్యూర్స్ను అత్యున్నత విజయానికి ఆయుధాలుగా ఎలా మార్చుకోవచ్చో మనం ఇక్కడ చూస్తాం. మిలిటరీ వాళ్ళు వాడే ఆఫ్టర్ యాక్షన్ రిపోర్ట్ లేదా ఏఏఆర్ అనే క్రేజీ టెక్నిక్ గురించి ఇక్కడ తెలుసుకోవాలి. ఫెయిల్యూర్ అంటే అక్కడితో అంత అయిపోయినట్లు కాదు. అసలు ఏం తప్పు జరిగింది, ఏం బాగా జరిగింది, మనం ఎమోషనల్గా ఎలా రియాక్ట్ అయ్యాం, ఇవన్నీ ఒక లైఫ్ పోస్ట్ మార్టం లాగా ఎనలైజ్ చేసుకుని ఆ డేటాతో కొత్త స్ట్రాటజీ గీసుకుని మళ్లీ రంగంలోకి దిగడమే ఈ టెక్నిక్ ఉద్దేశం. ఇప్పుడు ఈ నెంబర్ చూడండి. ఇది ఆషామాషీ నెంబర్ కాదు. అందరి ముందు 2 సార్లు అత్యంత ఘోరంగా ఫెయిల్ అయ్యాక ఆ ఫెయిల్యూర్స్ నుంచి పాఠాలు నేర్చుకుని కేవలం 17 గంటల్లో ఆయన చేసిన పులప్స్ ఇవి. ఏకంగా 4030 పులప్స్. దీంతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా బద్దలైపోయింది. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, ఒక సాధారణ వ్యక్తి తన జీవితాంతం కష్టాలను ఎదుర్కొంటూ ప్రతిదానికి తనే బాధ్యత తీసుకుంటూ ఉంటే, ఇలా ఎవ్వరికీ సాధ్యం కాని ఒక అసాధారణ యోధుడిగా అన్కామన్ వారియర్ మారతాడు. ఇదొక మిరాకిల్ కాదు, ప్యూర్ డెడికేషన్. ఫైనల్గా ఒక్క ప్రశ్న. అయితే ఏంటి? వాటిఫ్? అవును, ఈరోజు మనం మాట్లాడుకున్న ఈ సూత్రాలను గనక మనం మన సొంత జీవితంలో అప్లై చేస్తే, ఆ 40% బ్యారియర్ని మనం దాటేస్తే ఎలాంటి అసాధ్యమైన లక్ష్యాలైనా మనం కూడా సాధించగలం గదా? ఒక్కసారి ఆలోచించండి. మరి ఈ పవర్ఫుల్ థాట్తో ఈ రోజుటి విశ్లేషణను ముగిద్దాం.